Thank you so much. ఆదిపురుష్ జూన్ 16న థియేటర్స్లో మీ ముందుకు రాబోతోంది. తెలుగు, హిందీ, కన్నడ, తమిళ్, మలయాళం మొత్తం సౌత్ ఇండియన్ లాంగ్వేజెస్తో పాటు భారతీయ చలనచిత్ర పరిశ్రమ గర్వించే విధంగా ఈ పాట రాబోతోంది. హరిచరణ్ గారు ఇంత అద్భుతంగా పాడిన మన హరిచరణ్ గారికి ఒక్కసారి గట్టిగా చప్పట్లు. ఈ స్టేజ్ మీద ఈ పాట ఇలా ఉందంటే రేపు 70mm స్క్రీన్ మీద ఐ థింక్ ఆ విజువల్స్, ఈ వోకల్స్ ఐ థింక్ చాలా అద్భుతంగా ఉన్నాయి మీరు పాడింది. అండ్ బ్రెత్లెస్ గా అనిపించింది. ఒక పవర్ ఉంది. శివనామంలో ఎంత పవర్ ఉందో ఈ పాటలో కూడా అంతే పవర్ అనిపించింది. Definitely. I think I'm working with Ajay and Atul sir for the first time, and I've been such a huge fan of their music, and each song such a powerful song. When they sent me the music, I was just blown away. I was just wanting to finish it immediately. So I hope everyone loves this song. Did you guys like the song? Thank you so much. ఇది తెలుగులో రామజోగయ్య శాస్త్రి గారు రచించారు, హిందీలో మనోజ్ ముంటాషిర్ గారు రచించారు. వండర్ఫుల్ అండి. అండ్ మీరు ఈ పాట తెరపై ఎవరి కోసం పాడారో చెప్పగలరా? ఇంగ్లీష్లో ట్రాన్స్లేట్ చేస్తున్నాను, ఏం లేదు. హూ డిడ్ యూ సింగ్ దిస్ సాంగ్ ఫర్ ఆన్ ద స్క్రీన్? Who do we see of on course, the screen? the Ravan, Saif Ali Khan sir. Thank you. ఇది లంకేశ్వరుడు. ఆయన మహాశివ భక్తుడు అన్న సంగతి తెలుసు. అంతటి విద్వాంసుడు ఆ సీతను చూసి పరస్త్రీ వ్యామోహంలో పడిపోయారని తెలుసు. కానీ మనం ముందు గుర్తుపెట్టుకోవాల్సింది ఆయన శివభక్తుడు అని. అందుకే ఈ శివహోమ అనే పాట లంకేశ్వరుడి కోసం డెడికేట్ చేయబడిన పాట. థ్యాంక్ you so much guys. థ్యాంక్ యూ. అండ్ ఆల్రెడీ మన గెస్ట్లు చాలా మంది వచ్చి కూర్చున్నారు. వాళ్ళందరూ స్టేజ్ మీదకి మరి కాసేపట్లో వస్తారు. సీత గారు కూడా వచ్చారు. అరే మరి మనోజ్ గారు కూడా వచ్చారు. ఓకే రా, నేను నమస్తే మనందరి తరఫు నుంచే హాయ్ చెప్పాలా అందరికా చెప్తారు. సీత గారు ఒక్కసారి మా వాళ్ళందరికి ఒక్క హాయ్. సో మచ్ కృతి గారు. 6 అడుగుల అజానుబాహుడికి మరి ఈ సుందరి కూడా ఆల్మోస్ట్ అంతే తోడైంది. అంతే చక్కగా అందంగా. మా రాముడు పక్కన రాఘవుడు పక్కన జానకమ్మ అంతే సమానంగా అందంగా ఉంది. మరి నీకు ఒక కథ చెప్తా, చెప్పండి. ఇక్కడంతా రామనామం ఉంది, ఇక్కడంతా జై శ్రీరామ్ అనేటువంటి ఘోష వినిపిస్తోంది. సీతాదేవి మా జానకమ్మ హనుమంతుడిని పిలిచి మెడలోంచి ముత్యాల మాల ఇచ్చిందంట. ఆవిడకి చాలా ఇష్టమైన ముత్యాల మాల ఇచ్చిందట. అవును. ఆయన ఏం చేశారో తెలుసా? దాన్ని కోతి కదా, ఒక్కొక్క ముత్యాన్ని తీసి కొరికి బయటకు పడేశాడంట. ఎందుకు? సీతమ్మకు కోపం వచ్చిందట. నేను ఇస్తే నీకు ముత్యాల మాలని నువ్వెందుకు ఇలా కొరికి పడేస్తున్నావు అని. ఆయన ఏం చెప్పారో తెలుసా? చెప్పు, ఆన్సర్ తెలుసు, నువ్వు చెప్పే. సరే, మా తమ్ముడికి తెలిసినా ఎందుకు చెప్పట్లేదంటే నాకు ఇచ్చే గౌరవం వల్ల. ఆయన కొరికి పడేసినటువంటి ప్రతి ముత్యాన్ని అందులో రాముడు ఉన్నాడా లేదా అని చూశాడంట. సీతమ్మకి ఉక్రోషం వచ్చింది. నా ముత్యాల మాలలో రాముడు ఉన్నాడా లేదా అంటావా? అయితే నీ హృదయంలో రాముడు ఉంటే చూపించు అందంట. వెంటనే హనుమంతుడు ఏం చేశాడు? గుండెని చీలిస్తే అందులో ఎవరు కనబడ్డారు? జై శ్రీరామ్ అనే పదంతో ఆయనని తన గుండెల్లో దాచుకున్న రామభక్తుడు, అసలు సిసలైన రామభక్తుడు, రామబంటు రామదాసు అత్యంత శక్తి సంపన్నుడైనప్పటికీ ఆయన ఆదర్శ పురుషుడికి మాత్రమే దాసుని అనే ఇప్పటికీ చిరంజీవిగా మీ అందరి నామంలోనూ ఉన్నటువంటి హనుమంతుడు ఈ చిత్రానికి బజరంగ్ ఇక మీ ముందుకు రాబోతున్నాడు. ఒక్కసారి చూద్దాం.